Very good morning. My name is U Muralidhar. My channel name is Muralidhar Accounts. అకౌంట్స్కు సంబంధించిన ఏ విధమైన ట్యాక్సేషన్ కానీ పిఎఫ్లు కానీ ఈఎస్ఐలు కానీ ఏ విధంగా వేయాలి, ఏ విధంగా ఎన్రోల్ చేయాలి అన్నది ప్రతి ఒక్కటి నా యొక్క ఛానల్లో అప్లోడ్ చేశానండి, మీ అందరికి ఉపయోగపడే విధంగా. ఈరోజు మనం ఫామ్ 26A ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది లేటెస్ట్ వెర్షన్ అండి. మనకు అంతకుముందు ట్రేసెస్లోని లాగిన్ అయ్యి మనం డౌన్లోడ్ చేసుకునే వాళ్ళమి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో లేటెస్ట్గా మనకి ఈ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అది ఏ విధంగా మనం 26Aను డౌన్లోడ్ చేసుకోవాలి, ఎంప్లాయర్ 26Aని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అంతేకాకుండా ఆ డౌన్లోడ్ చేసిన దాన్ని మన బుక్స్తో ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి, విత్ టాలీ బుక్స్తోని మనం ఏ విధంగా వెరిఫై చేసుకోవాలనేది ఇవాళ మనం నేర్చుకుంటాం. ఛానల్లోని TDS 26Q గురించి, అలాగే 24Q అకౌంట్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి, అలాగే GST రిటర్న్స్ ఏ విధంగా వేయాలి, ఈఎస్ఐ పిఎఫ్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి అన్నది తెలుగులో నేను నీట్గా వివరించానండి. మీరు అవి కూడా చూస్తే కొంత మీకు పూర్తి అవగాహన వస్తుందండి. మీరు న్యూ అకౌంటెంట్గా జాయిన్ అయినా, ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మీకు ఇది చాలా ఉపయోగపడతాయండి. కొత్త ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఈ క్లాసులు చాలా ఉపయోగపడతాయి. ఎక్కువగా మనకి ఇవి అడుగుతుంటారండి. ఏమి లేదండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫామ్ 16A అండ్ 26As అని అడుగుతుంటారు. ఇంకేమీ లేదండి, దీనిలో మనం పెద్దగా కన్ఫ్యూజ్ అవసరం ఏమీ లేదండి. ఫామ్ 16 అంటే ఎంప్లాయర్ దగ్గర ఎంప్లాయీస్ పనిచేసుకుంటుంటారు కదా, ఈ ఎంప్లాయీ వచ్చేటువంటి ఇన్కమ్ మీద TDS కట్ చేస్తారు కదా. ఎంప్లాయర్ కట్ చేసి మనం ఆ TDSని ఫాము 24Q ద్వారా, TDS రిటర్న్స్ ఫామ్ 24Q ద్వారా మనం రిటర్న్స్ వేస్తాం కదా. ఆ రిటర్న్స్ వేసేటప్పుడు మనం ఇచ్చేటువంటి ఒక ఫామ్నే ఫామ్ 16 అంటారు అనమాట. ఎంప్లాయీ ఇచ్చేటువంటిది ఫామ్ 16 అంటారు అనమాట. ఈ ఫామ్ 16లో ఏమేమి ఉంటాయి అన్నది మీకు అందరికీ తెలుసు. అతనికి సేవింగ్స్, అతనికి మొత్తం శాలరీ ఎంత వచ్చింది, ఆ తర్వాత దాని సేవింగ్స్ అన్నీ పోగా ఎంత ట్యాక్సిబుల్ అమౌంట్ వచ్చింది, ఆ ట్యాక్సిబుల్ అమౌంట్ని దానికి స్లాబుల ప్రకారం ఎంత ట్యాక్స్ అమౌంట్ కట్ చేశారు, ఆ ట్యాక్స్ దాన్ని ఎప్పుడెప్పుడు ఏ క్వార్టర్ ఏ నెల ఎంతెంత కట్ చేశారు అనేది ఫామ్ 16లో విపులీకరంగా ఆ ఎంప్లాయీకి సంబంధించినంత ఉంటుంది. ఇదే ఫామ్ 16 అండి. అదే ఫామ్ 16A అంటే ఏంటంటే ఏమీ లేదండి, ఎంప్లాయర్ చాలా రకాల అదర్ శాలరీస్ ఖర్చులు పెడుతూ ఉంటారు. ఉదాహరణకు 94H కమిషన్స్, 92B అదేవిధంగా రెంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 94J ప్రొఫెషనల్, ఇవన్నీ బిల్లులు వస్తుంటాయి కదా వీళ్ళకి. ఆ బిల్స్ మీద TDS కట్ చేస్తాం కదా మనం. ఎంప్లాయర్ కట్ చేసిన దాన్ని మనం ఏం చేస్తాం, వాళ్ళ PAN నెంబర్కి మనము క్వార్టర్లీ మనం 26Q రిటర్న్స్ ద్వారా మనం రిటర్న్స్ వేస్తాం కదా, TDS రిటర్న్స్. ఆ TDS రిటర్న్స్ వేసిన దానికి వాళ్ళకి మనం ఆ PAN నెంబర్ మీద ఒక ఫామ్ 16A అని ఒక ఫామ్ ఇస్తాం అనమాట. ఆ ఫామ్నే ఫామ్ 16A అని అంటారు. ఈ ఫామ్ 16Aలో వారికి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చూసుకుంటారు, ఎన్నెన్ని బిల్స్ ఇచ్చినాయి, మేము ఎన్నెన్ని బిల్స్ ఇచ్చున్నామో ఆ బిల్స్ ప్రిన్సిపాల్ ఎంత, దానికి ఎంత ట్యాక్స్ డిడక్ట్ చేశారు అన్నది ఈ ఫామ్ 16Aలోనే నీట్గా ఉంటుంది అనమాట. అదే ఈ 26As అంటే మనం ఎంప్లాయర్ ట్యాన్ ద్వారా డిడక్ట్ చేస్తారు కదా. ఇప్పుడు PAN ద్వారా మనం ఈ PAN నెంబర్కి ఎంతెంత డిడక్ట్ అయిందా లేదా అన్నది చూసుకోవడానికి డౌన్లోడ్ చేసేదాన్నే 26As అని అంటారు. ఉదాహరణకి ఇప్పుడు చూసారా, ఒక PAN నెంబర్తో లాగిన్ అయ్యారనుకోండి, ఈ ఎంప్లాయీకి ఎంత కొంత డిడక్ట్ చేస్తాం కదా, ఆ డిడక్ట్ చేసిందంతా కరెక్ట్గా డిడక్ట్ చేశారా లేదా అన్నది ఒక ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవడాన్ని 26As అని అంటారు అనమాట. ఈ 26Asని ఎంప్లాయర్ కూడా డౌన్లోడ్ చేసుకుంటాడు. ఎందుకంటే ఎంప్లాయర్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్స్ చేస్తుంటారు కదా. ఈ బిల్స్ ఎంప్లాయర్ 26Asని డౌన్లోడ్ చేసుకుని ఈ 26Asని అతని యొక్క బుక్స్తో వెరిఫై చేసుకుంటారు అనమాట. ఇదే 26As అనమాట. ఇదే డిఫరెన్స్ అండి ఫామ్ 16కి, ఫామ్ 16Aకి, ఫామ్ 26Asకి. ఫామ్ 16 అంటే శాలరీస్ ఇన్కమ్ మీద ఇచ్చేటువంటి ఫామ్ 16, అదర్ దన్ శాలరీ ఇన్కమ్ మీద ఇచ్చేది ఫామ్ 16A. PAN నెంబర్తో లాగిన్ అయ్యి వీళ్ళు కరెక్ట్గా డిడక్ట్ చేస్తారా లేదా అన్నది PAN మీద డౌన్లోడ్ తీసుకుందాన్ని 26As అని అంటారు. ఈ 26As గురించి మనం ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను, మీరు స్కిప్ చేయకుండా చూడండి.
లోని income-tax.gov.in అన్న అడ్రస్ కొడితే వెబ్ అడ్రస్ కొడితే మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఈ వెబ్సైట్ లోని మనం లాగిన్ అవ్వాలండి. లాగిన్ అంటే దేంతో లాగిన్ అవ్వాలంటే ప్యాన్ తో లాగిన్ అవ్వాలండి. ప్యాన్కే అన్ని లింక్ అవుతాయి కాబట్టి మనం ప్యాన్ తోని లాగిన్ అవ్వాలి. అదే ట్యాన్ తో లాగిన్ అయితే మనం టీడీఎస్ రిటర్న్స్ ఇవ్వడానికి ఎంప్లాయర్ ట్యాన్ తో లాగిన్ అవుతాం. అదే మనం 26 years ను అంటే మన ప్యాన్ మీద ఎవరైతే డిడక్ట్ చేస్తున్నారో టీడీఎస్లన్నీ ఆ టీడీఎస్లన్నీ మనం చూసుకోవడానికి మనం ప్యాన్ నంబర్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇవ్వండి, ఈ విధంగా వస్తుంది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే మీద చూసారా డాష్ బోర్డు, ఈ ఫైల్, ఆథరైజ్డ్ పార్ట్నర్స్, సర్వీసెస్ ఇవన్నీ ఉన్నాయి కదా. దీనిలోని మనం ఈ ఫైల్లోకి వెళ్ళాలండి. ఈ ఫైల్లోనికి వెళ్ళి చూడండి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, దీనిలోనికి వెళ్ళి వ్యూ ఫామ్ 26A అని ఉంటుంది. ఇది ఎంప్లాయర్ అయితే సంస్థ అయితే ఫామ్ 26A అని చూపిస్తుంది. అదే ఎంప్లాయీ ప్యాన్ నెంబర్తో లాగిన్ అయితే ఫామ్ 16కి మనకి డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇగోండి వ్యూ ఫామ్ 26A అని క్లిక్ చేయగానే మనకి ఇలాగ వస్తుందండి. కన్ఫర్మ్ కొట్టగానే చూడు మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ వ్యూ ఆర్ యాన్యువల్ ట్యాక్స్ సెటిల్మెంట్ అని ఉందండి. ఇవ్వండి క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు వస్తుంది. మనకి ఏ సంవత్సరానికి మనకి ఫామ్ 26 కావాలో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇవ్వండి మనం 24 అసెస్మెంట్ ఇయర్ 25ని అంటే 23-24 ఫైనాన్షియల్ సంబంధించింది మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం. వ్యూ యాజ్ ఇక్కడ మొదట HTML కొట్టాలండి. HTML లో మొదట మనం వ్యూ చూసుకోవాలి. వ్యూ మీద క్లిక్ చేయగానే మనకి కనబడతాయండి. ఇవి కింద మనకి వ్యూ కనబడుతుంది అనమాట. మనకి ఏ సంస్థలు మనకి డిడక్ట్ చేశాయి, ఎంతెంత డిడక్ట్ చేశాయి, ఇది కన్సల్టేషన్ గా మనకి కనబడతాయి అనమాట. ఇవ్వండి చూసారా మొత్తం ఇది ప్రిన్సిపాల్ అమౌంట్, దాని మీద ట్యాక్స్ ఎంత కట్ చేశారు అనమాట. మనకి టీడీఎస్ ఇంత, వాళ్ళు వెట్లాండ్ మేనేజ్మెంట్ మంకస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వారు ఎంత డిడక్ట్ చేశారు అనమాట. వాళ్ళు మనకి ఇచ్చేటువంటిది ఫామ్ 16A. వాళ్ళు మనకి ఫామ్ 16A మనకి ఇస్తారనమాట. ఫామ్ 16కి ఫామ్ 16A డిఫరెన్స్ ఏంటంటే ఫామ్ 16 అంటే ఎంప్లాయీకి, ఫామ్ 16A అంటే సంస్థలకు ఇచ్చిన దానికి ఫామ్ 16A అంటారు. ఈ ఫామ్ 16A మనకి ఇస్తారనమాట. ఇవి మనం డీటెయిల్ గా చూడాలి. ఇదేంటి, ఇది కన్సల్టేషన్ గా ఉంది కదా, ఇది డీటెయిల్ గా చూడాలనుకోండి. ఇవ్వండి ఇక్కడ ప్లస్ చూసారా, ప్లస్ మీద క్లిక్ చేస్తే మనకి ఎప్పుడెప్పుడు ఎంతెంత ఏ బిల్స్ మీద ఎంతెంత డిడక్ట్ చేశారు అన్నది నీట్ గా వస్తుంది అనమాట. ఈ విధంగా మనం ప్రతి ఒక్కటి ఆన్లైన్ లో వెరిఫై చేసుకోవచ్చు. ఇదే మనం పీడిఎఫ్ లో డౌన్లోడ్ లేదండి. మనం ఇప్పుడు కొట్టున్నాం కదా, ఇక్కడ ఎక్స్పోర్ట్ పీడిఎఫ్ అని క్లిక్ చేయగానే మనకి ఇగో ఓకే పీడిఎఫ్, ఈ పీడిఎఫ్ ని మనం డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకుని మన యొక్క అకౌంట్ బుక్స్ తో సరిపోయిందా లేదా, మనం డిడక్ట్ చేశారు కదా, ఆ డిడక్ట్ చేసిందంతా వాళ్ళు కట్టారో లేదా ఉంచేసుకున్నారో మనకు తెలియాలి కదా. కనుక మనం బుక్స్ తో వెరిఫై చేసుకోవాలంటే ఏం చేయాలి, మన టాలీలో ఆ యొక్క లెడ్జర్ ఓపెన్ చేయాలి. ఇది ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించింది, ఫైనాన్షియల్ ఇయర్ 23-24 సంబంధించింది. మన బుక్స్ లో కూడా వాళ్ళంత కట్టారా లేదా అనేది మనం టాలీలోని చూద్దాం. కానీ ఉదాహరణకి ఇక్కడ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ చూద్దాం. కానీ టీడీఎస్ అసెస్మెంట్ ఇయర్ 24-25, దీనిలో 23-24 మొత్తం టీడీఎస్ అసెస్మెంట్ ఇయర్ 24 టీడీఎస్ లెక్చర్ అనమాట. అంటే మనకి ఎవరెవరు టీడీఎస్ డైరెక్ట్ చేస్తారో మొత్తం లెక్చర్ అనమాట. దీనిలోని మనం ఉదాహరణకి ఒక లెక్చర్ ని మనం 26 years లో వెరిఫై చేద్దాం. కానీ మనం ఫిల్టర్ చేస్తే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనే లెక్చర్ ని ఒకటి మనం చూద్దాం. కానీ ఇప్పుడు అప్లై ఫిల్టర్ కొట్టే ఉంటుంది, మనం ఏ లెక్చర్ కొంటే ఆ లెక్చర్ చూసుకోవచ్చు కదా. ఇక చూసారా దీనిలో ఎంత ఉంది, 89,502 రూపాయలు. మన 26 years లో కూడా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 89,500 రూపాయలు సరిపోయింది కదా. ఈ విధంగా ప్రతి ఒక్క లెడ్జరు మన దగ్గర డిటెక్ట్ చేసిన టీడీఎస్ అన్ని వాళ్ళు కరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కట్టారా లేదా అన్నది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇది అకౌంట్స్ ఫైనలైజేషన్లో చివరిలోనే మనం చూసుకోవాల్సిన ఇది ఒక రకమైన పార్ట్ అనమాట. మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లోని 26 వేల ఉపయోగం ఏంటని అడుగుతుంటారు చాలా మంది.
ఈ 26 వల్ల ఉపయోగం ఏమిటంటే ఈ విధమైన మన ఉపయోగం వాళ్ళందరూ టీడీఎస్ కట్ చేశారా లేదా, ఆ టీడీఎస్ని మనం వెరిఫై చేసుకున్నామా లేదా. ఇలా వెరిఫై చేసుకోవడం వల్ల ఏమవుతాయంటే బుక్స్లోని ఖచ్చితత్వం వస్తుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళు కట్ చేసిన అమౌంట్ 100% కట్టారా లేదని తెలుస్తుంది. కట్టకపోతే మనం వాళ్ళని రిమెంబరింగ్ చేయొచ్చు. ప్లీజ్ మీకు ఈ 26 ఇయర్స్లో ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ పెట్టినట్లయితే నేను ఇంకా వివరంగా మీకు చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.